చూపించి ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, ఆత్మ ఒకటే. చెప్పినమ్మా, ఆత్మ ఒకటే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒకటే. ఆయన అందరికీ పైగా వ్యాపించినటువంటి వాడు. ఆయన అందరి వాడు. కొందరివాడు అందరివాడు, అందరి వాడు. ఆయన ఈ ఆల్బమ్ ఏం చెప్తున్నారంటే అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. పరలోక రాజ్యం పిలుపు. దేవుని రాకడ ఆలస్యమైతే దేవుని యొక్క పరిపూర్ణమైన ఆయుష్కాలాలు ముగించుకుని వెళ్ళినటువంటి వారికి పిలుపు. దేవుని రాకడ తథ్యమైతే ప్రభునందు నిద్రించినటువంటి వారు లేపబడతారు. దేవుని నిరీక్షణ కలిగిన విశ్వాసులు కొనుకోబడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా పరలోక రాజ్య పిలుపు మనకు ఇస్తున్నాడు దేవుడు. పరలోక రాజ్యంలోనికి రండి, ప్రయాసపడి ఇంతకాలము భారం మోస్తున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. పెద్దలు అంటారు, నాకు విశ్రాంతి ఆయన దగ్గరికి వెళ్ళిపోయానమ్మా, ఈరోజు నాకు విశ్రాంతి ఎక్కడిది, నాకు శాంతి లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాతే నాకు శాంతి, అప్పటి వరకు శాంతి లేదు అని వాడుకు చొప్పున మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజమే ఆ మాటలకు అర్థం. ప్రియులరా, పిలుపు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. బ్రతికొండగైనా వెళ్ళాలి, చనిపోయిన తర్వాత అయినా వెళ్ళాలి. వెళ్ళాలనేటువంటిది సత్యం, వాస్తవం. అయితే అందరికీ పిలిపిస్తున్నాడు దేవుడు. చూడండి, మన గృహాల్లో ఏమైనా అకేషన్గా ఒక మంచి పార్టీ జరుగుతుంది, లేకపోతే పెళ్లి జరుగుతుంది, లేకపోతే గృహప్రవేశం జరుగుతుంది, ఇతర ఇతర మంచి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. పత్రికలు ఊరందరికి ఇస్తామండి, లేకపోతే జిల్లా అందరికి ఇస్తామా? ఇస్తామా? ఇవ్వం కదా. ఎవరు బంధువులు, ఎవరు రక్త సంబంధులు, ఎవరు స్నేహితులు, ఎవరు శ్రేయోభిలాషులు వారికి మాత్రమే ఇస్తారు. వారికి ఇచ్చి వారిని పిలుచుకుని ఆ కార్యక్రమాలు జరిగించుకుంటారు. దేవుని యందు ఆనందిస్తారు, ఉన్నతులు చక్కగా చేసుకుని ధరిస్తారు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ఆహ్వానిస్తున్నాడు, ప్రపంచం అంతటికీ ఆహ్వానిస్తున్నాడు. పరలోక రాజ్యంలో రావాలి మీ తదనంతరము మీరు పరలోక రాజ్యంలోకి రావడానికి నేను ఏర్పాటు చేసినట్టు అనేక నివాసాలు మీ కొరకు పెట్టుకున్నాను. ఆ నివాసాలను మీరు ఉండాలి. అలా ఉండేటట్టు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విందులోనికి మిమ్మల్ని పిలుస్తున్నాను, మీకు విందు చేస్తాను. క్రొవ్విన వేదలతో సమమైనటువంటి దేవుని యొక్క వాక్యంతో నేను మీకు విందు చేస్తాను అని దేవుని రాజ్యంలో ఒక విందు కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ యావత్ ప్రపంచాన్ని ఆయన పిలుస్తున్నాడు. అయితే ఆయన పిలుపును కేదర చేయడం చాలా ఉంది. వినిపించుకో, పట్టించుకో, కన్నెత్తి చోట్ల, పన్నెత్తి మాట్లాడటం, చేతి స్పర్శించడం. ప్రభునందు ప్రియమైనటువంటి వలన ఈ విధంగా ఉన్నటువంటి ప్రపంచంలో చాలా మందిని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. చాలా విపరీతమైనటువంటి బాధను వ్యక్తం చేస్తాను. పాత నిబంధన పాఠ్య భాగంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు జ్ఞానం గురించి వ్రాయబడింది. 10వ వచనం చదువుతుంది. భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానము 7 స్తంభాలు కట్టుకుంటుంది. 7 స్తంభాల మేడ కట్టుకుంటుంది జ్ఞానం. జ్ఞానం ఉండాలి, జీవించాలండి. ఏదైనా పాట పని చేస్తే పెద్దలు ఏమంటారు? నీకు జ్ఞానము లేదు అంటారు. ఏదైనా మంచి పని చేస్తే ఏమంటారు? జ్ఞానవంతులు
అంటే దీవించబడాలి, 10 మందిలో మంచి పేరు సంపాదించాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. 10 మందిలో మంచి పేరు సంపాదించకూడదంటే ఏముండాలి? జ్ఞానము లేనివాడే ఉండాలి. ప్రియులారా, ఈ విధంగా జ్ఞానము మనిషి యొక్క ప్రఖ్యాతిని పెంచుతుంది, మనిషి యొక్క మనుగడను మంచి మార్గాల్లోకి నడిపిస్తుంది. జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా రూపుదిద్దుతుంది. జ్ఞానము యెహోవా యందు భయభక్తులకు మూల ఆధారముగా చవిచూస్తుంది. జ్ఞానానికి మూలమే యేసుక్రీస్తు అని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము జ్ఞానము జ్ఞానము, తెలివి తెలివి తెలివి. సొలొమోను మహారాజు గారి యొక్క జ్ఞానం గొప్ప, తెలివి చాలా అద్భుతం. ఎవరిచ్చారు ఆయనకి ఆ జ్ఞానము? దావీదిచ్చారా? తల్లిచ్చారా? దేవుడిచ్చాడు. యవ్వన ప్రాయంలోనే దావీదు గారి తర్వాత ఆయన్ని రాజుగా అభిషేకించడానికి పిలుపు వచ్చింది. అలా పిలిచినటువంటి పిలుపుని బట్టి ఆయన స్వహాగా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి గోజాడి ప్రార్థన చేసుకుని, అయ్యా నాన్నగారు అంతటి వయసు నాకు లేదు, అంత అనుభవం లేదు, కనుక మీరు జ్ఞానం ఇస్తేనే కానీ నేను చక్కని పరిపాలన చేయలేను అని ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, దేవుడు ఆ ప్రార్థన విని ఆమెను ముద్ర వేశాడు. వెంటనే జ్ఞానం వచ్చింది. ఆ గొప్ప జ్ఞాని ఆ దేశాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలన చేశాడు. ఎలా చేశారమ్మా పరిపాలన? అద్భుతంగా పరిపాలన చేశాడు, ఆశ్చర్యకరంగా పరిపాలన చేశాడు. ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చేస్తున్నటువంటి రాజ్య పరిపాలన చూడటానికి దేశ విదేశాల నుంచి రాణులు రాజులు వచ్చేవారు. ఎవరు చూడటానికి? సొలొమోను గారిని చూడటానికి కాదు, ఆయన చేస్తున్నటువంటి పనులు చూడాలి, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన చూడాలి, ఆయన తీర్పు తీరుస్తున్నటువంటి విధానం చూడాలి. అంత జ్ఞానము కలిగి ఆయన చేస్తున్నటువంటి పనులు చూస్తే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని షేబా దేశంలో రాణి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చుకుని సొలొమోను గారి యొక్క రాజ్యానికి వచ్చింది. ఆయన యొక్క పరిపాలన చూసి షేబా దేశంలో రాణి బహుమానాలు ఇచ్చి సొలొమోను గారిని మెచ్చుకొని తిరిగి వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుడిస్తేనే కానీ జ్ఞానం లేదు. దేవుడిస్తేనే కానీ జ్ఞానానికి చోటు. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఆ విధంగా జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. హెలికాప్టర్ నడుపుతున్నటువంటి ఆయనకి దేవుడిచ్చాడు, ట్రైన్ నడుపుతున్నటువంటి ఆయనకి దేవుడిచ్చాడు, వాడ నడుపుతున్నటువంటి ఆయనకి దేవుడిచ్చాడు. మంచి మంచి 7 అంతస్తుల మేడలో పడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ బిల్డర్కి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సైన్స్ దేవుంది, మ్యాథమెటిక్స్ దేవుంది, సోషల్ దేవుంది, ఇంగ్లీష్ దేవుంది. ఇంగ్లీష్ రాదు దేవుంది. మిమ్మల్ని ఇంగ్లీష్ వచ్చేరాదు, దేవుడికి ఇంగ్లీష్ వచ్చేరాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ విధంగా దేవునికి రాని భాష లేదు, తెలియని జ్ఞానం లేదు. ఆయన పంచిపెట్టినటువంటి జ్ఞానం చేత ఈ లోకము జీవిస్తుంది, నడుస్తుంది, బ్రతుకుతుంది. వైద్యం దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ విధంగా సమస్త ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జ్ఞానం
రాత్రి పగలు తిండి తిప్పలు మానేసి చదువుకున్నావు కాబట్టి నువ్వు డాక్టర్ అయ్యావు. నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకుంటే మెరిట్ స్టూడెంట్ కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది. నువ్వు డాక్టర్ కాబట్టి నువ్వు కలెక్టర్ అయ్యావు. దీంట్లో దేవునికి సంబంధం లేదు. ఎవరు చెప్తున్నారండి మాటలు? అపవాదం. దేవునికి సంబంధమైన దేవతలు ఎవరు? అపవాదం. అవతలకి ఏం చెప్పింది? మంచి చెడు తెలుగునిచ్చి జీవోత్సవాలు తినొద్దన్నాడు కదా. ఎందుకు తినొద్దన్నాడు? దేవుడి కంటే ఎక్కువ విషయాలు మీకు తెలుసుకోవాలి. దేవుడి కంటే మీరు గొప్పలేకపోతారు. దేవుడి కంటే కూడా ఎక్కువ ఆలోచనలు మీకు వస్తాయి. దేవుడి కంటే కూడా గొప్ప గొప్ప మేలు మీరు పొందేసుకుంటారు కనుక ఆ పళ్ళు ఒక్కటే తినొద్దన్నాడైనా, మిగతాదంతా తినమంటున్నాడు కనుక మీరు అవి తిని చూడండి, మీకు ఎంత గొప్ప మార్పు వస్తుందో మీకే తెలుస్తుందన్నాడు. ఏదేదో కాయ కష్టం లేకుండా హ్యాపీగా బతికి వెళ్తారు. ఎలా బతికిపోరా? హ్యాపీగా చిన్నపిల్లలు చూసారా? 5 సంవత్సరాలు పిల్లలు బతుకుతారు, చక్కగా తిరుగుతారు. అలా తిరిగేవాళ్ళు, అలా ఆడుకునేవాళ్ళు, అలా తండ్రి తల్లి అనేటువంటి దేవుడితో ఆడుకునేవాళ్ళు, లోపుచ్చులు ఆడుకునేవాడు దేవుడు ఆడుకుని అంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఆదరు ఆవులు ఆ జీవోత్సవ ఫలాలు తిన్నారు. మంచి చెడ్డ జీవోత్సవ ఫలాలు తిన్నారు. దేవుడు వచ్చి దేవుడు వచ్చాడు. నా తోట నుంచి మీరు వేరైపోండి, మీకు రెక్కాడి తెలియని ఇక డొక్క ఆడదు, బయటికి వెళ్ళిపోండి, నా తోటలో మీరు ఉండొద్దు అన్నాడు. ఆ తోట పేరు పారడైస్. నరులు మనుషులు కాదు. సరే, ఆ చాప్టర్ చెప్పడానికి చాలా సమయం తీసుకుంటుంది. నేను ఈరోజు పాటలో పడుతున్నాను. ప్రభుత్వం ప్రియమైనటువంటి వలన ఏది ఏమైనప్పటికీ కూడా జ్ఞానులు పనులు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతారు. వస్తారమ్మా? చూసారు ఎక్కడ వచ్చినట్టు రావట్లా. వాళ్ళ విజయ శక్తిలో వచ్చారు. ఉద్యోగ నిర్వహణ కావచ్చు, వ్యాపార విధానాలు కావచ్చు, పెద్ద పెద్ద భూ సంబంధమైనటువంటి ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, వారి యొక్క పారిశ్రామికవేత్తలైతే పరిశ్రమల్లోనూ, భూ రాజులైతే భూఫలాల్లోనూ, ఉద్యోగస్తులైతే గొప్ప గొప్ప ఉద్యోగాల్లోనూ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ప్రాధాన్యత ఉద్యోగాలకు భవిష్యత్తుకు మాత్రమే ఇస్తున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క జ్ఞానానికి సమయాన్ని కేంద్రీకరించలేకపోతా ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఘనమైనటువంటి జ్ఞానం, ఈ లోక జ్ఞాని ఏమైంది? ఈ లోక శాస్త్రి జ్ఞాని అయినటువంటి సొలొమోను పడిపోయాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆశించాడు. ఆ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆశించినటువంటి మీదట లోకంలో అన్య దేవుళ్లకు, బయలు దేవుళ్లకు బలిపీఠాలను వారి యొక్క సతీమణుల యొక్క మాటల ప్రకారంగా కట్టడం మూలంగా అతను దేవుడి నుంచి తులసిపెట్టాడు. ఆ జ్ఞానం అతను విడిచిపెట్టేసింది. అతను అంటాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. ఏమంటాడు పైన? పడిపోయి ఏమంటాడు? పడిపోకముందు ఆయన జ్ఞానాన్ని చూడడానికి శాపాదేశం రాగట్టు వచ్చాడు. పడిపోయిన తర్వాత ఎవరు వచ్చారా? సూర్యుని కింద సమస్తము వ్యర్థము, 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 ఏమీ లేదు భూమి మీద అంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా యేసు ప్రభువాని యొక్క ఆలోచనలు బట్టి మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ఏదో దేవుని యొక్క ఆలోచన బట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్ఞానము, దేవుని యొక్క దైవత్వం మనకు నేర్పిస్తూ ఉంటాయి. దేవుడు నేర్పించినటువంటి జ్ఞానము మనము అన్యోన్య సహవాసం చేయడానికి
జ్ఞానులు గనులు ఈ లోపల ఎంతమంది లేరండి? ఉన్నారా లేదా? పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు కదా. ప్రభువునందు ప్రియమైన వాళ్ళగా వాళ్ళని ఎవరిని కూడా పిలుచుకోలేదండి. పిలిచిన వారు రాకూడదు. నిత్యం ఎన్నుకున్నాడు, ఘనహీనమైన పాత్రలు ఎన్నుకున్నాడు. జాన్ క్రిస్టియన్, ఫెడరిక్ గొప్ప గొప్ప దొరలు పంపించారు మన దగ్గరికి. మనం వెళ్ళలే వాళ్ళ యొక్క దేశానికి. అట్లయితే అసలు గొప్ప గొప్ప దొరల్ని దొరసాలని పంపించారు. మంచి మంచి సైన్లు ఇచ్చారు. మంచి మంచి మందిరాలు కట్టారు. అప్పట్లో దేవుని యొక్క స్వార్థను చాటారు. మనకు ఏ దేవాలయానికి మనం రానిచ్చారు? ఏ దేవాలయానికన్నా చాటును వెళితే శిక్షలు విధించారు. వీధుల్లో నడిచి వెళ్ళాలంటే వెనక మరలా ఒక కృషి వరకు మనుషులుగా గుర్తింపు లేనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప వారిని ఆత్మీయంగా మన ఎదురు పంపించి మంచి దేవుడిని మనకు పరిచయం చేసి, ఈ దేవుని నామాన్ని ఆరాధిస్తే మహిమపరిస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అనే విషయాలన్నీ కూడా మనకు నేర్పించారు. ఆ విధంగా దేవుణ్ణి మనం ఎరిగాము. ఆ విధంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు తన ఘనమైన పాత్రలుగా మనల్ని సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. గనుల్ని పిలుచుకోవటం, జ్ఞానుల్ని పిలుచుకోవటం, బుద్ధిమంతుల్ని పిలుచుకోవటం, తెలిసి తెలియని తనంతో జీవిస్తున్నటువంటి మనల్ని పిలుచుకుంటున్నాడు. అమాయకులమైనటువంటి మనల్ని పిలుచుకుంటున్నాడు. వెర్రివారమైనటువంటి మనల్ని పిలుచుకుంటున్నాడు. దేవుని యొక్క స్వార్థ మనకు వినిపింపజేస్తున్నాడు. మన ద్వారా ఆయన కనపరచుకుంటున్నాడు. మన ద్వారా ఆయన నామాన్ని కనపరుచుకుంటున్నాడు. కానీ దేవుడు బలమైన దేవుడు. ఎలాంటి వాడమ్మ దేవుడు అంటే భూమండలం గసగస పడుతుంటాడు. ఏమంటాం? దేవమండలం కాదు, దేవర మండలం కాదండి. అంటే భూమండలం గసగస పడుతుందట. అలాంటి భీకరుడైనటువంటి యెహోవా, అటువంటి భీకరుడైనటువంటి యెహోవా నామాన్ని ఈ లోకం గుర్తించుకోగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత జ్ఞానుల నేత్రాలకు, గనుల నేత్రాలకు మూత వేసింది. వారి మనోనేత్రాలు మూసివేసింది. తెరవనవట్ల అఫ్కోర్స్ నెమ్మదిగా తెరవబడతాయి. ఎందుకంటే దినాలు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకున్న ఆసక్తి వారి పట్ల కూడా కనపరుస్తూ, వారిలో నుంచే బాధలను లేవనెత్తుతూ, వారిలో నుంచే స్వార్థకులను లేవనెత్తుతూ, గొప్ప గొప్ప యువాలను ఇస్తున్నారు. వారిని తీర్చిదిద్దుతూ, వారి ద్వారా ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, నేను బేజకుల దేవత మూలంగా మీ అద్భుతాలు చేస్తానని నన్ను మీరు ఎద్దేవా చేస్తున్నారే ఓ శాస్త్రులారా, ఓ పరిచయులారా, మీ పిల్లల నుంచి నేను స్వార్థ చేస్తాను. వాళ్ళని నేను పట్టుకుని వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తాను. అప్పుడు మీ బిడ్డలు మీరు ఏ విధంగా ఏదైతే చూపుతారో నేను చూస్తాను అన్నాడు. మేము అర్థమవుతాయి అన్న మాటలు చాలా డెప్త్గా వెళుతున్నాను, పై చెప్పట్లా. కనుక దేవుడు అన్యుల యొక్క బిడ్డలను పట్టుకొని చక్కని స్వార్థ జరిగించుకుంటున్నాడు. ఆ స్వార్థలో అనేక అన్యులను పిలుచుకుంటున్నాడు. వారికి స్వార్థ ద్వారా దేవుడు ఆయన ముఖబింబాన్ని చూపిస్తున్నాడు. ఆయనకు ప్రకాశమానమైన వెలుగులోనికి అనేకులు నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచవ్యాప్తంగా అనేకులు దేవుడికి నడిపించబడుతున్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడికి రావడానికి చాకులు చెప్తారంటండి. లోకస్వార్థ 14:18 వచ్చి చదువుతాం ఒకసారి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెమ్మది చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలము కొనుక్కున్నాను, అవశ్యముగా వెళ్ళి నన్ను చూడవలెను, నన్ను చేరుకోవలెనని
ఇలాంటి అమాయకులను తీసుకున్నారు. ఈ జ్ఞానవంతులు, ఈ ఘనమైనటువంటి గనులు, ఈ గొప్ప గొప్ప ధనికులు, ధనవంతులు ఏమీ లేని పేదవాళ్ళని నా దగ్గర తీసుకున్నారు. ఏమీ లేనటువంటి కడు పేదలు నా దగ్గర తీసుకున్నారు. నేను వారిని పెంట కుప్పల్లోంచి లేవనెత్తుతాను. గనులు వారిని చూచి ముక్కు మీద వేలేసుకుంటారు. జ్ఞానులు వీళ్ళ ద్వారా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు విని ఆశ్చర్యపోతారు. వెళ్ళి అమాయకులను తీసుకున్నారు అని ఆనాడు చెప్పిన మాట ఈనాడు నెరవేరుతుంది. ప్రభువుకు ప్రియమైనటువంటి గనులు అనగా యూదులు దేవుని మాటలు వినలేదు. వాడు తల ఒక సాగు చెబుతూ దేవుని సంఘం నుంచి, దేవుని యొక్క సముఖంలో నుంచి దూరంగా వెళ్ళిపోయారు. దేవుని యొక్క భయభక్తులతో జీవించాల్సినటువంటి యూదులు, దేవునితో సంబంధాలు కలిగినటువంటి యూదులు, దేవునికి విధేయులు కావాల్సినటువంటి యూదులు దేవునికి విముఖులై వారు బ్రతికారు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయారు. అందుకు పర్యవసానంగా యెరూషలేము దేవాలయాన్ని ఎత్తేసారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదుల్ని ప్రపంచ దేశాలకి చీమలను విసిరి పారేశాడు. అందులో కొందరు మణిపూర్లో మొన్నటి దినాల్లో హింసాకాండకు గురైనటువంటి దేవుని మాట వెనుక ఆనాడు చదవలేనటువంటి యూదులు ఈనాటికి కూడా కఠినమైనటువంటి శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అందుకే అంటాడు 7 తరాల వాళ్ళు శిక్షించబడతారు నా మాటలు వినకపోతే. నా మాటలు వింటే 14 తరాల వారు ఆశీర్వదించబడతారు అనడానికి మణిపూర్ తగిన నిదర్శనం. ఏ రాజులు ఆపలేకపోయారు, ఏ అధికారులు నిలపలేకపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి శిక్షే ఇందుకు కారణమేమో అని లేఖనాల ద్వారా చదువుతుంది, అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు గుప్తములై ఉన్నాయమ్మా? బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవుని యందు గుప్తములై ఉన్నాయి. గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప నాయకులు, వీళ్ళందరికీ ఇచ్చినటువంటి జ్ఞానము ఎవరిది అంటే దేవుడిది అని వాక్యము తెలియజేస్తా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్య ఆచారమును ఈ లోక సంబంధమైన మూలపాఠము అనుసరించి మోసకరమైన అంతక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండనేమో జాగ్రత్తగా చూసుకోండి. ప్రభువును ప్రియమైనటువంటి దేవుడు పిలిచాడు. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఉన్న ఆయన మాటలు సమటి, ఆయన మాటల యొక్క మతాంతరంలో మన మునికి తేలాలి. ఆ మాటలు దేవుడిపై ఉండాలి. ఆ మాటల ద్వారా మనము ఆస్వాదించుకోవాలి. ఆ మాటలు వింటున్నామంటే మన జీవితాల్లో స్వస్థత కార్యాలు జరగాలి. ఆ మాటలు వింటున్నామంటే ఒంటరి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి సాధనాలుగా ఉపయోగపడాలి. ధైర్యవంతులుగా దావీదు వలె జీవించాలి. నా దేవుడు నాకుండగా నాకేమి కొదువా? సింహపు పిల్లలైనా కొదువు కలిగి లేవి కలిగి ఆకలితో ఉంటాయేమో కానీ యోధా స్తుతిగోత్రపు సింహ పిల్లలైనటువంటి మీరు ఆకలితో ఉంచను, నేను మీకు తోడుగా ఉన్నాను. యోధా స్తుతిగోత్రమైన నా పిల్లలు, యోధా స్తుతిగోత్రపు సింహపు పిల్లలు మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మనము ఈ లోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకరమైన నిరతక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవడం ఎవడైనా ముందునేమో జాగ్రత్తగా ఉండుడి. దేవుని వాక్యానికి బద్దులయ్యే ఉండాలి తప్ప ఏ మనుషునికి మనుషుడు బద్దులై ఉండవలసిన ఆవశ్యకత లేదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి ఎందుకంటే తత్వజ్ఞానం మించింది దేవుని జ్ఞానం.
అన్ని జ్ఞానముల కంటే మిన్నయైంది దేవుని జ్ఞానం. పామరులైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి శుభవచనాలు పలికారు పేతురు, యోహానులు తదితర ఆది అపోస్తలులు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించారు. సువార్త పాఠ్యభాగంలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో ఆనాటి సమాజంలో సంస్కృతుల పాపులు వాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించేవారు కాదు. వాళ్ళు ఏ విషయాల్లో కూడా గుర్తింపు ఇచ్చేవారు కూడా కాదు. ఆయన అంటాడు, నేను రోగులకి కానీ ఆరోగ్యవంతులకి నేను కాదు. పాపులనే నేను పిలవచ్చాను కానీ పరిశుద్ధులు నేను పిలువ రాలేదు. నశించుకున్నటువంటి ఆత్మల్ని వెదక రక్షించడానికి వచ్చాను కానీ బాగైపోయినటువంటి ఆత్మలను రక్షించడానికి నేను కాదు. చెడిపోయినటువంటి ఆత్మలను రక్షించడానికి. ఒక దినాన పాపుల యొక్క సుంకరుల యొక్క ఆయన భోజనం చేస్తా ఉంటే ఆయన ఎద్దేవా చేస్తాడు. ఈ సమాజం పాపులతో కూర్చుంటాడు, ఆయన సుంకరులతో భోజనం చేస్తున్నాడు. ఈయనకి శుద్ధి లేదు, ఈయనకి పవిత్రత అంటే అర్థం లేదు, పరిశుద్ధత అంటే పరిశుద్ధతతో పని లేదు. ఏమి శుద్ధీకరణ ఆచరణలు ఏమి జరిగించలేదు. ఈయన అంటరాలతో ఉంటున్నాడు, అంటరాలను కొట్టుకుంటున్నాడు. యూదుడైంది, యూదుల్లో జన్మించిన వాడైంది, అగ్రజ్ఞుడైంది, ఎందుకు కొలగాని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడని ఆయన మీద ఎద్దేవా చేస్తూ ఉండగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వైద్యుడు ఆరోగ్యవంతులకు కాదు అనారోగ్యవంతులకి, నేను నశిస్తున్నటువంటి ఆత్మను వెదరక్షించి వచ్చాను, పాపలను వెదరక్షించి వచ్చాను అని దేవుడి పాఠ్యభాగం చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం ప్రేమ మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు చదువుమా. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, ఎందుకంటే వారు యేసును నమ్మి విశ్వసించారు. దేవుని ఎవరు నమ్ముకున్నారండి? పాపలే నమ్ముకుంటున్నారు. నిజంగా చెప్పాలి, ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారి పాపాలు క్షమించమని, వారి పాపాలు క్షమించేదాకా కన్నీటితో ఆయన పాదాలు అడుగుతున్నది ఎవరంటే పాపులే అని వాక్యం ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. శంకరులను వేషులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, ఎందుకంటే వారు యేసును నమ్మి ఉన్నారు, యేసు ప్రభువుని నమ్మి వచ్చారు. ప్రభువుతో ప్రియమైనటువంటి వారు, లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో సుంకపు గుత్తదారుడు జక్కయ్య మనకు కనిపిస్తున్నాడు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు యొక్క పాదయాత్ర జరుగుతున్నటువంటి సమయాలు యేసు ప్రభు ఆయన యొక్క గుణగణాలను కనుగొన్నాడు. ఆయన మనస్సును దోచుకున్నాడు, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దొంగగా ఉన్నటువంటి జక్కయ్య మీ ఇంటికి ఈనాడు రక్షణ వచ్చింది. జక్కయ్య రా, ఇంటికి రా, మీ ఇంటికి వెళ్దాం రా, నాకు ఆతిథ్యం ఇవ్వు అని యేసు ప్రభు స్వయంగా పిలుచుకుంటాడు. జక్కయ్య సొంతం గుత్తదారుడు, సొంతం పాపి, దొంగ. ప్రభువుతో ప్రియమైనటువంటి వారు, ఈ విధంగా లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం, మారుమనస్సు పొందని వారి కన్నా మారుమనస్సు పొందే తాగే దేవునికి సంతోషాన్ని కలిగేస్తాను రాస్తుంది. మారుమనస్సు లేకుండా ఎన్ని సంవత్సరాలు బైబిల్ తిరిగినా దేవునికి సంతోషం అవుతుందండి. మారుమనస్సు లేకుండా ఎన్ని సంవత్సరాలు బైబిల్ చుట్టూ తిరిగినా, మందిరం చుట్టూ కొన్ని కోట్ల సార్లు ప్రదక్షిణాలు చేసినా దేవునికి మన పట్ల సంతోషం ఉంటున్నారు. అయితే మారు మనసు లేని వారి పట్ల దేవుడు సంతోషిస్తాడా అని మేము అడుగుతున్నాం. అమ్మా చెప్పండి, తెల్లమొక్కలు మారు మనసు లేకుండా బైబిల్ చుట్టూ తిరిగినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడా అని వాక్యం అడుగుతుంది. నేను కాదు, సంతోషించడు. మరి ఎప్పుడు సంతోషిస్తాడు? మారు మనసు పొందితేనే సంతోషిస్తాడు. నీకోదేమో అడిగాడు యేసు ప్రభుని, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం
ధర్మశాస్త్రం అంతా తెలుసు పెద్ద అయింది, కానీ ఏం తెలియదు, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియదు. ఆ తెలియజేసేదే మారు మనసు. ఎప్పుడు తెలుస్తుంది? మారు మనసు పొందితే నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పుడు తెలుస్తుందమ్మా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే? మారు మనసు పొందేంత వరకు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే తెలియదు. ఆనాడు నికోదేముకు తెలియలేదు కనుక మనకు కూడా తెలియదు అని వాక్యం చెప్తుంది. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, దేవుడు పిలిచినట్టు ఆ పిలుపులోకి వెళ్ళాలంటే, ఆ దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ పెళ్లి కుమారుడు యొక్క విందులో పాల్పంచుకోవాలి అంటే ఏం కావాలి? అదంతా మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, మారు మనసు తగినటువంటి క్రియలు జరిగించాలి. మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి దాఖలాలు ఎంత మాత్రం కూడా లేవు. సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యం వెళ్తున్నారు అని రాయబడింది లేఖనాల్లో. అంటే దానికి కలిగిన కారణం ఏంటి? వాళ్ళు పాపం చేస్తూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాల. సుంకరైనటువంటి జక్కయ్య దొంగతనాలు చేత దేవుని రాజ్యంలో ప్రవేశించాల. ఆయన దొంగగా ఉండగా ఆయనకి రక్షణ కావాలి, ఆయనకి ఆయన మారు మనసు పొందాడు, దేవుడిని చూడాలనుకున్నాడు. ఆయన మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడాలనుకున్నాడు. ఆయన మారు మనసు పొందాడు, దేవుని పాదాలు పట్టుకుని కడగాలనుకున్నాడు. అదే మారు మనసు. ఆ మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసులో ఎన్ని సంవత్సరాలు బయట కొంచెం పెరిగినా ఫలితము ఉంటుందంటారా లేదంటారా? ఉండదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడు లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి తల్లి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మారు మనసు అనేటువంటిది చాలా పవిత్రమైంది, క్రైస్తవుడికి చాలా అవసరమైంది అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇక చివరిగా రోమపత్రిక 10వ అధ్యాయం 1-15 వచనాల్లో యేసు ఇచ్చే రక్షణ, యేసు ఇచ్చే విమోచన, యేసు ఇచ్చే నిత్య జీవం అందరికీ, అనగా విశ్వసించిన వారికి అందరికీ కలుగుతుందండి. దేవుడు ఎవరైతే నమ్ముతారో, నా నిజ రక్షకుడు, నా దేవుడు, నా ప్రభువు అని ఎవరు నమ్ముతారో వాళ్ళందరికీ ఏం దొరుకుతుందమ్మా? విమోచన, రక్షణ. ఎలా దొరుకుతుంది? క్రయధనముగా ఆయన చెల్లించినటువంటి రక్తం ద్వారా దొరుకుతుంది. మనం ఈరోజు రక్షణలో కూర్చోమంటే ఎలా సాధ్యమైంది? దేవుడు మనల్ని రక్షించుకోవడానికి ఒకనాడు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చెందించాడమా చెందించలేదా? పాత నిబంధన గ్రంథంలో నా యొద్దకు రండి అన్నాడు. పరలోక రాజ్యంలోకి మీకు పిలుపునిస్తున్నాను రండి అన్నాడు. రాజ్య ప్రతిబింబమైన సంఘంలోకి రండి అన్నాడు. అలా రావడానికి నేను ఎద్దులు కొనుక్కున్నాను, బళ్ళు తోలిపించుకోవాలి, లేకపోతే భూపాలు కొనుక్కున్నాను, సాగు చేయించుకోవాలి, పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఒక్కతామనే విడిచిపెట్టేసి రావడం కుదరదు, నాకు పని ఉంది, నాకు వీలు కావట్లేదు అని మందిరానికి రానటువంటి వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకోండి. ఏది మిమ్మల్ని ఎల్లవేళ మీతో ఉండదు, కానీ అన్ని వేళల్లో ఉండేది ఎవరంటే యేసయ్య. ఏమో యేసయ్యనా? వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. చూస్తున్నాం కదా, ఏమని చూస్తున్నామా? వాళ్ళు బళ్ళు అయింది, బళ్ళు వాళ్ళు ఏమో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆలోచన విధానాలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే, మార్పు లేనటువంటి వాడు. దేవుడు ఒక్కడికే మనసు ఎడదు. కాసేపు ఇష్టపడి కాసేపు ఇష్టపడకపోవడానికి ఆయన మనుషుడు కాదు కదా. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దానియేలు 7:14 చూడండి ఒకసారి చదువుమా, చదవచ్చు. నేను దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. త్వరగా దానియేలు 7:14 మైక్లో చదువు.
చాలు ఏమండి, చాలా బాగా మనం చూసాం. దేవుని విక్రించేవారు, దేవుని మీద నిందలేసేవారు, దేవుని నామని అవమానించేవారు కొందరు ఉంటారు. ఎక్కడో చోట అసలు జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు, వాళ్ళకు కనువింపు కలిగించడానికి కొండలు సైతం ఆయన కిందకి మాత్రమే గత కాలాలు గొప్ప గొప్ప వరదలు వానలు వచ్చి గొప్ప గొప్ప కొండ పర్వతాలు సైతము మునిగిపోయేటువంటి పరిస్థితి. దారులు మొదపడ్డాయి లేవా? దారులు రావడానికి మూతపడితే దేవుని యొక్క మహాప్రభువు మరలా రావడానికి మార్గాలు సరళం చేయబడ్డాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలా జరగకుండా ఉండాలి అంటే బలమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మంచి స్నేహితుడు, మార్పు మనసు పొందమని చెప్పేవాడు. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నా వందేలు వేసేది నా వందేలు వేయండి అనే దేవుడమ్మా. మీరు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మీ మనసు మారిన మనసు నాకు ఇవ్వండి చాలు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని వేడుకునేటువంటి వాడు. కనుక ప్రభువుకు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు దేవుని యొక్క లేఖనాలను బట్టి నెరవేర్చే బాప్తీసం తీసుకోవడం, పరిశుద్ధంగా జీవించడం, అనేకులను పరిశుద్ధంలోకి నడిపించడం. పౌలు అంటారు, నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి ఎవరు పోలి? ఒక సన్నివేశం చెప్పి ముగిస్తాను. మా పెప్పర్ గ్రామంలో ఇద్దరు అమరస్తులు శుక్రవారం చెప్పి చాలా మంది ఏదనుకుంటారు. 2 నిమిషాలు ఇద్దరు యవనస్తులు బాగా తప్పదాగి పెప్పర్ నుంచి 7 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు స్కూటర్ మీద వెళ్తూ వెనకాల ఊపుతున్నాడు హ్యాండిల్ చేసి ఇద్దరు ఒకరికొకరు పట్టుకున్నారు. ఈ లోపు చెట్టు చేసి ఎదరోడ్డు స్పాట్ ఏంటో వెనకాల వారం జరగకుండా వెనకాల చేస్తుంది. ఇద్దరికి పెళ్ళి కావాలి, ఇద్దరు కూడా ఎవరిస్తారు ఏమండి? 2 ప్రాణాలు వచ్చినాయా పోయినాయి? ఏం లేకపోయినాయి? జ్ఞానం లేక కేవలం తెలివి లేక, జ్ఞానం లేక 2 ప్రాణాలు. దేవుని నమ్ముకుంటే పోతాయా? దేవుని మీద ఆధారపడి బతికితే పోతాయా? దేవుని వాక్యానుసారంగా ప్రయాణాలు చేస్తే పోతాయా? దేవునికి ఇష్టడిపై బ్రతికితే ప్రాణాలు పోతాయా? ప్రభువుకు ప్రియమైన వాళ్ళు, పరలోక రాజ్యం మన అందరికీ సిద్ధపరిచే దేవుడు ఆ విందులోనికి పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ఆ రాజ్యంలో ప్రవేశించాలి. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే అర్హత, వీసా, మారు మనస్సు. పరలోక రాజ్య ప్రతిబింబం దేవాలయం, సంఘంలో ప్రవేశించాలన్నా మారు మనసు తప్పనిసరి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా మారు మనసు తప్పనిసరి. మీరు నా మందిరానికి వచ్చేప్పుడు మీ ప్రవర్తన అంతపై జాగ్రత్తగా చూసుకుని రండి అని ఎందుకు చెప్తున్నాడు వాక్యంలో? మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఏదో విన్నట్టుగా విడిచిపెట్టేస్తే ఆయన కూడా చూసి చూడటం విడిచిపెట్టాడు. ఆయన కూడా కష్టం వచ్చినప్పుడు సర్లే అలాగే చేసుకో, ఇష్టం వచ్చినట్టు పర్వాలేదులే, ఈ మాత్రం నీకు లెక్క ఏంటంటే క్యార్ అని అంటారు. అంతే కదా దేవుడు విడిచిపెట్టితే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆలోచనలను బట్టి దేవుని స్వార్థ లేకుండా దేవుని మాటలు ఎక్కడి నుంచి చెప్తాము?
వినుట వినుట క్రీస్తుకు కూర్చున్నటువంటి మాటలను బట్టే కదా. ప్రకటించువారు లేకుండా స్వార్థ ఏ విధంగా ప్రకటించబడుతుంది? ఉత్తమమైన వాటిని ప్రచురించువాని పాదాలు ఎలాంటి రాసిన లేఖనాలు? ఉత్తమమైన వాటిని ప్రచురించువాని పాదాలు సుందరాలు. సుందరాలు ఉత్తమమైన వాటిని అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట, మా నోటి నుంచి వచ్చిన మాట సుందరం. దేవుని నోటి నుంచి వచ్చే మాట అయితే ఈ మాట సుందరమైంది. అటువంటివి ప్రచురించే వారి పాదాలు సుందరం. ప్రభుత్వం ప్రియమైన ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని తీర్చిదిద్దుతుంది. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సంరక్షిస్తుంది. దేవుని వాక్యం ప్రతి విషయంలోనూ మనకు గట్టిగా రకాల కాపాడుతూ ఉంది. ఆ వాక్యానికి దేవుని ఎందుకు ఉండకూడదు? ఉండకూడదమ్మా, ఉండకూడదా? దేవుని వాక్యానికి విధేయులమై, దేవుని వాక్యానికి విధేయులమైనటువంటి జనులమైనప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తాం. గమనించండి, దేవుని యొక్క సత్య స్వార్థను ఆలకించడానికి పిలిచినప్పుడు మన ప్రవర్తన సరిచేసుకుని దేవుని మందిరానికి వచ్చి స్వార్థను విన్నప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము. ఆయన పిలుపు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా కంపల్సరీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అప్పుడు దేవుడు మనల్ని బట్టి మెచ్చుకుంటాడు. మన క్రియలను బట్టి ఆయన ఆనందిస్తాడు. మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అనేకులకు మనము ఘనమైనటువంటి పాత్రలుగా కనిపిస్తాము. ఈ లోక జ్ఞానులు, ఈ లోక గనులు మనల్ని చూసి ఏడుస్తారు. బీద లాజరును చూసి ఆనాడు ధనవంతుడు ఏడ్చినట్లుగా అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా Yeah.